క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, క్రైస్తవ సమాజమా, క్రీస్తేసు నామములో వందనాలు. ప్రభువు మనకి ఈ 2024 సంవత్సరము వరకు ఈ ఆగస్టు మాసంలోనికి నడిపించినందుకు యేసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రభు యొక్క పని చేయడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని దాసులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రియులారా, స్వస్థతలు మీద ఎక్కువగా దేవుని దాసులు తమ దృష్టి నిలుపుతున్నారు. మంచిదే, స్వస్థతలు జరుగుతాయి, ప్రభువే చేస్తాడు, యేసుక్రీస్తు నామములు జరుగుతాయి. స్వస్థతల మీద ఆధారపడి మనం పరిచర్య చేస్తే ఫలించలేం ప్రియులారా. అట్టని చెప్పి స్వస్థతలు లేవని నేను అనడం లేదు. స్వస్థతలకి నేను వ్యతిరేకిని కానే కాదు. స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అద్భుత కార్యాలను బట్టి ఒక మనిషి పరలోక రాజ్యం వెళ్తాడా అంటే దేవుని వాక్యములో మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథం 34వ అధ్యాయం ప్రకారం యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనవలెను. నేను ఈ మాటలు చెబుతున్న నేను కూడా స్వస్థత ప్రార్థనలు ఒక 6-7 సంవత్సరాలు చేశాను. పిల్లరా, బిస్కెట్లకు ప్రార్థనలు చేస్తే గర్భవతులు అనగా పిల్లలేని వారు గర్భవతులయ్యారు. తర్వాత అరటిపండ్లు కూడా తీసుకుని ఒక కుటుంబం ఇలాగా వాళ్ళ ఒళ్ళో ఇలా అని అరటిపండ్లు ఊపితే ఓ 3 పండ్లు పడితే మీకు 3 పిల్లలు అవుతారని చెప్పాను నేను, లేక కొంతమంది దేవుని దాసులు చెప్పారు. కాబట్టి అలాగున పిల్లలు పుట్టారు, చాలామందికి రోగాలు బాగైనాయి, దయ్యాలు విడిపించబడ్డాయి యేసుక్రీస్తు నామములోనే. కానీ పిల్లరా, ఆ కుటుంబాలను నేను చూసినప్పుడు వాళ్ళు రక్షించబడలేదు కదా, లోకంలో కలిసిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, వైద్యుడైనటువంటి లూకా రాసిన సువార్తలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు చెప్పిన మాటలు విన్నారు, స్వస్థపరచబడ్డారు. అందులో ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చాడు, 9 లోకంలో కలిసిపోయారు. మళ్ళీ నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను, ఎవరైనా సరే అద్భుత ప్రార్థనలు స్వస్థ ప్రార్థిస్తే మంచిదే, కానీ రక్షణ కార్యం జరగడం లేదు అని నేను దేవుని దాసునిగా మనవి చేస్తూ ఉన్నాను. 10 మందిలో ఒక్కడే వచ్చాడు. కాబట్టి స్వస్థతల మీద మనం దృష్టి నిలపడం కన్నా అదో చిన్న భాగం. నా ఉద్దేశం, దేవుని వాక్యంలో కూడా మనం పరిశీలన చేస్తే యెషయా అనేటువంటి గ్రంథంలో 38వ అధ్యాయంలో హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా ఒక 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. తర్వాత హిజ్కియా చనిపోలేదండి. లాజరు చచ్చిపోయి 4 రోజులై కుళ్ళిపోయిన వాడు బ్రతికాడు, తర్వాత చనిపోలేదా? యాయిరు కుమార్తె చనిపోయింది, తర్వాతకు బ్రతకలేదా? కాబట్టి క్రీస్తునందు పిల్లరా, దేవుని దాసులారా, ప్రభుపేట మనవి చేస్తున్నాను, సువార్త చేయండి. సంఘాలు లేని చోట సంఘాలు కట్టండి. వాక్యానుసారమైనటువంటి బోధలు, ప్రసంగాలు చేయండి. ప్రభుని మహిమపరచుదాం. మీ దాసునిగా మనవి చేస్తున్నాను.